కృపగల దేవుని ప్రశస్త నామమున మీ అందరికీ ప్రభు దీవెనలు. మీ కుటుంబంలో అందరూ రక్షించబడాలి, అందరూ పరిశుద్ధాత్మ పొందాలి. ఆ రీతిగా మీరు ప్రార్థన చేయాలి. మహోన్నతుడైన దేవాని పవిత్రమైన పాదములను బట్టి నిన్ను స్తుతిస్తున్నానయ్యా. చాలా కాలం నుండి మీ బంగారు పాదముల చెంత చేరి ప్రభా, బిడ్డలు మార్పు చెందాలని తండ్రి, మీ సముఖంలోకి వచ్చేటటువంటి బిడ్డలు వేషధారులుగా రాకూడదని, యథార్థమైన వ్యక్తులుగా రావాలని, నిజముగా వారి పైన ఒకటి లోపల ఇంకొకటి ఉండకూడదు ప్రభా. లోపల సాతానుడు, బయట యేసు ప్రభుల వారు అన్నట్టుగా ఎవరి జీవితాలు ఉండకూడదు తండ్రి. ప్రతి వారిలో లోపల బయట యేసయ్యే ఉండాలి ప్రభా. ఆ వేషధారణతో కూడినటువంటి జీవితాలు కలిగిన వారి మనస్సులు మార్చండి ప్రభా. వారి మనస్సులు మార్చండి, వారి పరిస్థితులను మార్చండి. మీతో సంబంధాలు లేకుండా ఎంతోమంది బిడ్డలు ఉంటున్నారయ్యా. మీతో సంబంధాలు కలిగి జీవించినటువంటి జీవితం ప్రతి వారికి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. మాకు మీరు చాలిన వారు ప్రభా, మా జీవితములకు సరిపోయిన వారు. ఏమిచ్చి మీ రుణాన్ని తీర్చుకోగలము తండ్రి. మహా ఉన్నతుడైన దేవా, మీరే కనికరాన్ని చూపెట్టి కార్యము చేయండి. లోకరక్షకుడా, మీ సన్నిధి ప్రభ ప్రతి వారికి దయచేసి మార్పును కలుగజేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. జనవరి మాసం 7వ తారీఖు 2021 గురువారం. సంఖ్యాకాండం 33వ అధ్యాయం 47వ వచనంలో ఉన్న వాక్యాలు ధ్యానించుకుందాం. వారు అల్మోను దిబ్లాతాయిములో నుండి బయలుదేరి నెబో ఎదుటి అబారీము కొండలలో దిగిరి అని వాక్యము సెలవిస్తుంది. అబారీము కొండలలో దిగిరి అని. అబారీము కొండ, అబారీము అంటే అవతలి ప్రాంతపు కొండ అని అర్థం. యువతలి ప్రాంతపు కొండ కాదు, అవతలి ప్రాంతపు కొండ అనని. ప్రియులారా, యువతలి ప్రాంతపు కొండలేవి, అవతలి ప్రాంతపు కొండలేవి అనే విషయాలు ఈ రోజున మనము ధ్యానించుటకు ప్రభు మనకు సహాయం చేయని. మనము అవతలి కొండ ప్రాంతాలలో ఉన్నామా, యువతలి కొండ ప్రాంతాలలో ఉన్నామా అనేది కూడా మనము తెలుసుకోవాలి. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 48వ వచనంలో ఉన్న విషయాన్ని ధ్యానించుకుందాం. 32వ అధ్యాయము 48వ వచనంలో ఉన్న వాక్యాన్ని మనము ఆలోచన చేద్దాం. దేవుని వాక్యంలో మనము చదువుకున్నట్లయితే, ఆ దినమున యెహోవా మోషేతో ఇట్లనెను, యెరికో ఎదుటనున్న మోయాబు దేశమందలి అబారీము అను ఈ పర్వతము అనగా నెబో కొండ ఎక్కి నేను ఇశ్రాయేలీయులకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న కనాను దేశమును చూచి, నీ సహోదరుడైన అహరోను హోరు కొండ మీద మృతి నొంది తన స్వజనుల యొద్దకు చేరినట్లు నీవు ఎక్కబోవుచున్న కొండ మీద మృతి పొంది నీ స్వజనుల యొద్దకు చేరుదువు అని ప్రభుల వారు చెప్పారు. మోషేతో 40 సంవత్సరములు దేవుడు మాట్లాడి ఇజ్రాయేలు ప్రజలతో
ప్రజలను నడిపించు విషయంలో, వారిని కనాను చేర్చు విషయంలో రోజు తరచూ దేవుడైన యెహోవా మోషేతో మాట్లాడుతూ వచ్చాడు. ఆ రీతిగా మాట్లాడిన దేవుడు ఈరోజు మోషేతో ఒక దుఃఖకరమైన సమాచారమును మాట్లాడాడు. ఆయన, ప్రియులారా, మోయాబు దేశములో అబారీము ఈ పర్వతమనగా నెబో కొండ ఎక్కి ఇశ్రాయేలీయులకు స్వాస్థ్యముగా నేను ఇచ్చేటటువంటి ఆ దేశమును చూడు. నీ సహోదరుడైనటువంటి అహరోను హోరు కొండ మీద మృతి పొందాడు, తన స్వజనుల యొద్దకు చేరాడు. నీవు ఎక్కబోచున్న కొండ మీద మృతి పొంది నీ స్వజనుల యొద్దకు చేరు అని చెప్పాడు. ఇశ్రాయేలీయులకు తాను ఇచ్చేటటువంటి వాగ్దాన దేశములోనికి మోషే వెళ్లకుండా నెబో పర్వతం మీద నుండి ఆ దేశమును చూడమని చెప్పాడు. ఈ నెబో కొండ ఆవలి కొండ, యువతలి కొండ కాదు. ఒకవేళ మనము కూడా ఎన్నో సంవత్సరాలు భక్తిగా బ్రతికి మనము చనిపోయి మనము ప్రియులరా ఆవలి కొండ మీద అనుభవంతో చచ్చిపోతే లాభమేముంది? దేవుడే చెప్పాడు, నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు, భూమి మీద ఉన్న ప్రజలలో సాత్వికుడు అని. దేవుడే అహరోను మిరియామితో చెప్పాడు. ఏమని? అతడు నా ఇల్లంతట్లో సాత్వికుడు, భూమి మీద ఉన్న ప్రజల్లో సాత్వికుడు, నా ఇంటిలో నమ్మకస్తుడు అని చెప్పి, ప్రియులరా, అతనికి ముఖాముఖిగా నేను స్నేహితునితో మాట్లాడినట్టు మాట్లాడాను అని గొప్ప సాక్ష్యం చెప్పాడు. అంత నమ్మకస్తుడైనటువంటి మోషే జీవితంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడ్డది. ఇబ్బందికరమైన పరిస్థితి అంటే, దేవుడైనటువంటి యెహోవా నీవు నెబో కొండ మీద నుండి ఆ దేశాన్ని చూడు అంతే అని ఖచ్చితంగా చెప్పాడు. ఎంత విచారకరమైన సంఘటన, ఎంత దుఃఖకరమైన సంఘటన. ప్రియులారా, దేవుని బిడ్డలుగా మీకు నా మనవి, ఒకవేళ మన పరిస్థితి కూడా, నేను దగ్గర 35 సంవత్సరాల నుండి దేవుని పరిచర్య చేస్తూ ఉన్నాను. అలాంటి నన్ను దేవుడు, నీవు ఆ వాగ్దాన దేశం, నా రాకడలో, నా ఆగమనములో, నా రహస్య రాకలో నువ్వు ఎత్తబడకూడదు, నువ్వు అక్కడే ఆగిపో అంటే నాకు సంతోషమా? 35 సంవత్సరాలు పరిచర్య చేసిన నా బ్రతుకులో దేవుని గురించి చెప్పి ఆయన రాకడలో నేను ఎత్తబడకపోతే ఎంత దుఃఖకరమైన విషయం. ఈ రీతిగా ప్రభుల వారు కూడా చెప్పారు. ఎంతోమంది ప్రభువా ప్రభువా అని పిలుచువారు పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు. తండ్రి యొక్క చిత్తమును జరిగించువాడు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడని ప్రభు చెప్పాడు కదా. ఆ రీతిగా ఒకవేళ మనము ప్రభువుని ఎంతో గొప్పగా ప్రకటిస్తూ, ప్రార్థిస్తూ, ఉపవాసాలుంటూ ప్రభు రాకడలో ఆగిపోతే ఎంత విచారం. మనము ఆవలి కొండ మీద ఉన్నట్టే. ప్రియులారా, గమనించాలి. అందుకు తీర్పు దినమున ప్రభుల వారు అంటారు, చాలామంది ప్రభు ఎదుట నిలబడి, ప్రభువా, మేము మీ నామములో ప్రకటించాము, మీ నామములో దయ్యములను వెళ్ళగొట్టాము, రోగులను స్వస్థపరిచాము అని ప్రభు ఎదుట నిలబడి వారు మాట్లాడితే, అయ్యో మీరెవరో నేనెరుగను, నా వద్ద నుండి వెళ్ళిపోండి అని ప్రభుల వారు గట్టిగా చెప్తారు. వీరందరూ ఆవలి కొండ మీద ఉన్నవారు. నేను అద్భుతములు చేశానా, మహత్కార్యాలు చేశానా, సూచక క్రియలు చేశానా,
40 సంవత్సరాలు సువార్త ప్రకటించానా? 40 సంవత్సరాలు ఈ చర్చిలో సెక్రటరీగా ఉన్నానా? కోశాధికారిగా ఉన్నానా? మా తండ్రుల కాలం నుండి మేము క్రైస్తవులమని అనుకుంటున్నానా అనేది కాదు. మోషే అన్ని అద్భుతాలు, సూచక క్రియలు చేసి దినదినము దేవుని యొక్క ఆలోచనలు తీసుకొని ప్రజలకు చెప్తూ నడిపిస్తున్న ఆయన జీవితంలో ఆవలి కొండ మీద ఉండటానికి గల కారణం, ఇశ్రాయేలు ప్రజలను ద్రోహులారా అని అన్నాడు. ద్రోహి అంటే చేసిన మేలుకి కృతజ్ఞతగా బ్రతకకుండా చేసిన మేలును మరిచిపోయిన వాడిని ద్రోహి అంటారు. ఆ విధంగా దేవుడు నాకు చేసిన మేళ్లను నేను మరచిపోయి నా ఇష్ట ప్రకారంగా ప్రవర్తిస్తూ నేనుంటే నేను ద్రోహినే. ప్రభు తన వాగ్దాన దేశంలో పరలోకంలోకి నన్ను అడుగు పెట్టనేవాడు. ప్రియులారా, ద్రోహులకు అందులో స్థలం లేదు, చోటు లేదు. ద్రోహులను దేవుడు కోపగించుకుంటాడు. ద్రోహి అనేటటువంటి ఆ దుర్భాష మోషే నోట రాకూడదు, అయితే వచ్చాది. మన నోట ఎన్ని దుర్భాషలు, ఎన్ని అబద్ధాలు, ఎన్ని మోసకరమైన మాటలు, ఎన్ని కుయుక్తితో కూడిన మాటలు, ఎన్ని కపటముతో కూడిన మాటలు. అందుకే భక్తుడైన దావీదు గారు చెప్తారు, మోసకరమైన పెదవుల నుండి, కపటమైన మోసకరమైన నాలుక నుండి, కపటమైన పెదవుల నుండి నన్ను విడిపించండి ప్రభువా అని. ప్రవక్త అయిన యెషయా కూడా, నేను అపవిత్రమైన ప్రజల మధ్యన నివాసము చేస్తున్నాను, నా పెదవులు అపవిత్రము అని చెప్పాడు. కాబట్టి మనము అపవిత్రమైన పెదవులు, అపవిత్రమైన మాటలు మాట్లాడుతున్నాం. ప్రియులారా, అటువంటి జీవితం మనలో ఉంది. కాబట్టి ఒక్క మాటను బట్టి దేవుని వాగ్దాన దేశంలోనికి వెళ్ళలేని మోషే ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉన్నాం. మనము దేవుని రాజ్యంలో ప్రవేశించగలమా? దయచేసి ప్రభు పిల్లలుగా మీలో మార్పును కలుగజేయాలని, మీలో ప్రభు కొరకు స్థిరులుగా, బలవంతులుగా వాడబడాలని ప్రభువు నామాన మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమెన్, ఆమెన్.